బాలా మన 'అక్కినేని అఖిల్' గారి మూవీ వస్తుంది కదా! 'లెనిన్' ఆర్ యూ ఎక్సైటెడ్? నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. ఎందుకంటే దాదాపు 3 ఇయర్స్ తర్వాత 'లెనిన్‌తో' వస్తున్నాడు మన 'అక్కినేని అఖిల్' గారు. ఇంతకుముందు 'ఏజెంట్' సినిమా చేశారు. అదంతా అనుకున్నంత సక్సెస్ అందలేకపోయింది. బట్ ఇప్పుడొస్తున్న 'లెనిన్' మాత్రం ట్రైలర్, టీజర్ బాగా ప్రామిసింగ్‌గా అనిపిస్తుంది. మరి గాని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అఖిల్ ఏదో అన్నాడు. ఆయన ఎందుకు ప్రీ గ్యాప్ రిలీజ్ ఈవెంట్ తీసుకున్నాడని. అని కాదు. హ్మ్. ఎప్పటినుంచో చాలా మందికి ఒక డౌట్ ఉంది. అంటే 3 ఇయర్స్‌గా రైట్. ఏజెంట్ మూవీకి, లెనిన్ మూవీకి హ్మ్. ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారని చాలా మంది ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అడుగుతున్నారు. ఫ్యాన్స్ అయినా, ఆడియన్స్ ప్రేక్షకులైనా, జర్నలిస్టులైనా, సినిమా ఇండస్ట్రీ నుంచి అందరూ అడుగుతున్నారు. హ్మ్. అడుగుతుంటే ఇక ఆఖరికైతే అఖిల్ సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఏంటంటే, నేను బాత్రూంలో కాలు జారి పడ్డాను. నా ఎడమ చేతికి గాజు ముక్క గుచ్చుకుంది. హ్మ్. దాదాపు 48 కుట్లు పడ్డాయి. 2 సర్జరీలు జరిగాయి. డాక్టర్లు 16 నెలలు రెస్ట్ తీసుకోమని చెప్పారు నాకు. అందుకే ఓహ్ మై గాడ్! నేను 16 నెలలు రెస్ట్ తీసుకున్నాను. ఆ రెస్ట్ తీసుకున్నాక తర్వాత మళ్ళీ నా కొత్త సినిమా 'లెనిన్' 'లెనిన్' ప్రారంభించాను. ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాను. జూలై 10వ తారీఖు రిలీజ్ కాబోతుంది. అందరూ ట్రైలర్ చూసి బాగుందని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈసారి ఖచ్చితంగా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయను. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే నమ్మకంతో ఉన్నాను అని అయితే అఖిల్ చెప్పడం జరిగింది. అలాగే ఒక రిపోర్టర్ అడిగారనమాట ఒక సందర్భంలో నాగార్జున గారిని, మరి మీరు తండ్రి నుంచి గ్రాండ్ ఫాదర్ అవ్వబోతున్నారు. మరి ఎలా ఉంది ఆ ప్రమోషన్, ఏమైనా చెప్తారా అని అడిగితే ఆయన చెప్పకుండా ఏమైనా ఉంటే రీథింక్ చేసి చెప్తాము అని అన్నట్టుగా చెప్పి తప్పించుకున్నారనమాట. మరి ఏంటో చూడాలి, ఏమైనా గుడ్ న్యూస్ వస్తుందా లేదా అని. మరి మొత్తానికి అయితే 'లెనిన్' అయితే ప్రామిసింగ్ అనిపిస్తుంది. మరి బాబే నంబర్ 1 అవుతాడా లేదా చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్‌లో తెలియజేయండి.